వైసీపీ అధినేత జగన్ గన్నవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న వేళ ఆ పార్టీకి వైసీపీ నాయకులు జలకిచ్చారు. గన్నవరం మండలం కొండపావులూరు గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ కన్వీనర్ కంచర్ల లక్ష్మణ్ రావు, వార్డు సభ్యులు గజగంటి వేణుగార్లు వైసీపీని వీడి గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారి సమక్షంలో సోమవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ గారు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి జనాదరణ పెరుగుతుందన్నారు. నియోజకవర్గంలో పసుపు జెండాకు తప్ప మిగతా పార్టీలకు చోటు లేదని తెలిపారు. గన్నవరంలో టీడీపీ జెండా ఎగురుతుందని, రాష్ట్రంలో ఏర్పడేది ఎన్డీఏ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో గన్నవరం నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలుపుతానని యార్లగడ్డ గారు చెప్పారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామ టీడీపీ అధ్యక్షులు అట్లూరి రామకిరణ్ గారి ఆధ్వర్యంలో ఆత్కూరుకు చెందిన వైసీపీ నాయకులు సోమవారం టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన ఆర్. తిరుపతి, హెచ్. వాసు, పి. గడ్డయ్య, పి. యశ్వంత్, జి. దుర్గాప్రసాద్, బి. తేజ, షేక్ పతీష్, ఎం. నాగసాయి, జె. జీవన్సాయి, ఎస్.కె. రంగా, జి. వినయకుమార్, డి. గౌరనాయుడు, ములుపూరి నాని, మలాది సుధీర్ గార్లకు గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. యార్లగడ్డ గారికి మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్, ఎంఎస్సీ నాయకులు మందకృష్ణ మాదిగ గారి సూచన మేరకు గన్నవరం నియోజకవర్గ ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారిని సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో యార్లగడ్డ గారి గెలుపునకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు గారు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు మద్దతు తెలపటం సంతోషంగా ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చేపట్టే అన్ని కార్యక్రమాల్లో మాదిగలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో మాదిగ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డప్పు కళాకారులకు, ఇతర వృత్తుల వారికి పింఛన్లు అందజేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తన గెలుపునకు కృషి చేయాలని కోరారు. యార్లగడ్డ గారిని కలిసిన వారిలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నియోజకవర్గ నాయకులు మంద వేణుబాబు మాదిగ, చోడవరపు వెంకటేశ్వరరావు మాదిగ, సిర్రా అశోక్ కుమార్ మాదిగ, చేదుర్తిపాటి రమేష్ బాబు, పులపాక కుమార్, వంగూరి మర్యాదాసు, నందేటి తిరుపతిరావు, కోట బాబూరావు, రెడ్డి గోపాలరావు తదితరులు ఉన్నారు.